హీరోస్ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఫ్యాన్స్ ఎటొచ్చి ఫ్యాన్సే ఒక పిచ్చిలో ఉంటారు. అందరు ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు, కొంచెం టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారనమాట. టాక్సిక్ రిలేషన్స్ లాగా టాక్సిక్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో ఫ్యాన్స్ 3 రకాలు ఉంటారు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేనా అంటున్నాడు, అది కాదండి, ఇది ఫ్యాన్స్. ఫస్ట్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ ఏంటంటే బేసిక్గా వీళ్ళకి పని ఉండదు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో కోడేసుకుంటూ ఉంటారు ఫర్ నో రీజన్. కోడేసుకోవడం అంటే అది కాదు, వర్బల్గా సోషల్ మీడియాలో. యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందంటే చాలు సమ్ హీరో ఫ్యాన్స్ అసెంబుల్ అంటాడు. ఏ హీరో టీజర్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ అసెంబుల్. వాడేదో టీజర్కి ట్రాఫిక్ పెంచడానికో దానికో దీనికో కాదు, టీజర్ కన్నా ఎక్కువ లైక్స్ ఈడుకు ఉండాలని వీడు ఖచ్చితంగా స్కూల్ ఎగదంగా ఉంటాడు. ఆ అసెంబ్లీ ఇప్పుడు వరకు వదలట్లేదు. వీడు ఫ్యాన్స్ అసెంబుల్ అంటాడు. వాడు అవెంజర్స్ అనుకుంటున్నాడు, ఫ్యాన్స్ అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అసెంబ్లీ ఏంట్రా? ఇంకోటి వస్తాడు, ఫైట్, డైలాగ్, యాక్షన్, మోటివేషన్, హార్ట్ థ్రాబ్ = అని పెడతాడు. పీకే సినిమా అయితే పీకేని పెడతాడు, మహేష్ బాబు అయితే మహేష్ బాబు పెడతాడు, చిరంజీవి అయితే చిరంజీవి పెడతాడు. ఈక్వల్కి ఇటువైపు ఉన్నది మారుద్ది కానీ అటువైపు ఉన్నది మారదు. షేక్ పిఎస్పీకే మనోడు బాగా చూస్తాడు ఇలాంటివి. ఈ షేక్ పిఎస్పీకే ఏ కామెంట్ చూడండి, కాపీ పేస్ట్ ఈక్వల్ దగ్గర మారిపోద్ది. చెప్తున్నాడు చిన్నప్పుడు మ్యాచ్ చేసినప్పుడు ఎప్పుడు వీడికి ఎల్హెచ్ఎస్ కూడా ఆల్హెచ్ఎస్ రాదు. వాడి జీవితం నాశనం అయిపోయింది. అందుకే ఎందుకంటే కన్ఫ్యూజన్ వీడికి. ఇంకోటి ఉంటాడు, సపోజ్ బాలయ్య సినిమా తీసుకుందాం, పేరు చెప్పనని చెప్పాను చూసావా, వీక్నెస్ నాకు అది. నోటితోలా జనాలకి ఎవరికైనా కింద నుంచి మోషన్స్ అవుతాయి, నాకు పైనుంచి అవుతాయి మోషన్స్. సపోజ్ బాలయ్య సినిమా ఉందనుకో, వాడు వస్తాడు సంఘ సంస్కర్తలా ఫీల్ అయిపోతాడు. వీడు బాలయ్య అండ్ చిరంజీవి మ్యూచువల్ ఫ్యాన్స్, దీనికి లైక్ కొట్టండి అని. ఎందుకంటారా బాబు, నువ్వేదో సంఘ సంస్కర్తని అందరినీ కలుపుతున్నానని అని ఫీల్ అవుతాడు. వాడి కింద అమ్మ ఆలిబూతులు తిట్టుకుంటారు ఇద్దరు ఫ్యాన్స్ కలిసి. వాళ్ళందరూ ట్విట్టర్లో కనిపిస్తారు మనకి. ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ భయంకరంగా ఉంటుంది. అడ్రస్ కాదు, వాడి ఏంటిది ఐడియే కాదు, సో అండ్ సో హీరో ఎరుపుకు ఆడి ఐడియే. అదేం ఐడి రా బాబు, అదేం ఐడి. కింద మార్ఫ్ చేసేస్తూ ఉంటారు వీడియోస్. ఎందుకది? ఇలాంటి వాళ్ళే ఆడవాళ్ళ ఫోటోలు మార్చేసి ఏఐ ద్వారా డార్క్ వెబ్లో వీడియోస్ పంపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఏఐ వస్తుంది. హీరోస్ మీకే, హీరోస్ అండ్ ఆడపిల్లలు ఒకటే. ఎవడు ఎలా వాడుతున్నాడో తెలియట్లేదు మీ వీడియోలు, అర్థమైందా? ఒక హీరో ఏదో అని నవ్వాడు, అదే మీమ్ని అలాగే వేస్తూ ఉంటారు ఎంతసేపు. ఇంకో బాగా ట్విట్టర్లో ఉన్నారు. పాపం ఆయన ఏదో నవ్వారండి, ఇక నుంచి అక్కడి నుంచి ఆయన పాపం ఇలా అడ్డు పెట్టుకుని నవ్వుతున్నారు. నవ్వడం మానేశారు ఆయన. ఎంత లేగ్గా తయారయ్యారు ఒక్కొక్కరు. ఇంకోటి పాకి 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 ఏదో సాంగ్ని ఈయనేదో డ్యాన్స్ చేసినట్టు చూపిస్తాడు. ఎందుకు అలాగా? అరే రే ఎంత నీచంగా తయారంటే ఒక్కొక్కళ్ళు. ట్విట్టర్లో ఇది డైలాగు ఇద్దరు ఫ్యాన్స్ మధ్య. ఫ్యాన్ ఏ ఒక హీరో ఫ్యాన్, ఫ్యాన్ బి ఇంకో హీరో ఫ్యాన్. ఫ్యాన్ ఏ అంటున్నాడు ఫ్యాన్ బితో, అంచడక మ్యూడు ఇద్దే అంటే నేను అది ఎలా స్ట్రెస్ చేస్తున్నానంటే నాకు అర్థమైపోద్ది. నాకున్న బ్యాడ్ ఇదేంటంటే మనం ఏదైనా మెసేజ్ కానీ కామెంట్ కానీ చూస్తే టోన్ పట్టేసుకోగలం ఫాస్ట్గా. అంచడగా మీ హీరో ఎర్రిపుకురా అన్నాడు. వీడి కింద మీ ఓడి పిచ్చిపుకు అని ప్రపంచం అంతా తెలుసు.